రాధని తలుచుకున్నటువంటి వాళ్ళు బాధా విముక్తులవుతారు. శ్రీ రాధేతి చతుర్థ్యంతం వహ్నేర్జాయా తతఃపరం షడక్షరో మహామంత్రో శ్రీ రాధాయే నమః అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రము పరమ పూజ్యమైనది. ఇది రాధాదేవికి బాగా ఇష్టమైన మంత్రం. ఈ మంత్ర జపం చేస్తే కృష్ణుడు ఆనందపడతాడు. కృష్ణ రక్షించు అనడం కంటే రాధాప్రియ, రాధావల్లభ, రాధామాధవ అని ఎప్పుడూ రాధతో కలిపి కృష్ణుడిని పిలిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడట. కేవలం శ్రీకృష్ణాయ నమః అనడం కంటే రాధావల్లభాయ నమః అంటే, రాధాప్రియాయ నమః అంటే ఆయన ఆనందపడతాడట. ఎవరైనా వీలున్నప్పుడల్లా ప్రతి పూర్ణిమ నాడు రాధామాధవుల ఇద్దరి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని యథాశక్తిగా ధ్యానావాహనాలు చేసి పారిజాత ప్రసూనాని తులసి మంజరీయుతా. రాధామాధవులకి బాగా ఇష్టమైనవి తులసి, పారిజాతాలు. పారిజాత పుష్పాలతో తులసి దళములతో పూజ చేస్తే అటువంటి వాళ్ళు ఎటువంటి దోషం నుంచైనా విముక్తి పొందుతారు. కొన్ని పాపములకు ప్రాయశ్చిత్తం లేదట. అందులో జోదము, మద్యపానం ఈ రెండూ కూడా చెప్పారు. భయంకరమైన పంచమహాపాతకాల్లో ఈ రెండూ ఒకటి. చిత్రం ఏంటంటే తులసీ దళములతో పారిజాత పుష్పములతో రాధామాధవుల్ని పూర్ణిమ నాడు పూజిస్తే జోదము, మద్యపానము ఈ రెండూ చేసిన మహాపాపములు తక్షణం తొలగిపోతాయట. అసలు మద్యపానం చేసిన వాడు అమృతపానం చేసిన పుణ్యం పొందుతాట. అలాగని కావాలని తాగమని కాస్తామా? మళ్ళీ ఇది విని ఐసర మధ్య గురువుగారు బాగానే చెప్పారు. పారిజాత పుష్పములతో తులసీ దళములతో పూజించి మా ఇష్టం వచ్చినట్టు తాగమని కాదు. మనం కర్మగాలి అలాంటి పనులు చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం తులసి, పారిజాత పుష్పములతో రాధామాధవులను పూర్ణిమ నాడు పూజించుట. పూర్ణిమ నాడు బృందావనానికి వెళ్ళలేకపోతే ఇంటి దగ్గరే రాధామాధవులను పెట్టుకోండి. యః కార్తిక్యాం పూర్ణిమాయాం రాధా జన్మోత్సవం బుధః. అయితే అవకాశం ఉన్నవాళ్ళు బృందావనం వెళ్ళండి. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో రాధామాధవుల యొక్క విగ్రహం పెట్టుకుని కార్తీక పూర్ణిమ నాడు, అది రాధాదేవి యొక్క జన్మదినోత్సవం. రాధాదేవి కార్తీక పూర్ణిమ నాడు ఒకప్పుడు రూపం ధరించింది, అమ్మవారి నుంచి ఆవిర్భవించింది. ఆ రోజు రకరకాల పిండి వంటలు నైవేద్యం పెట్టి, ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన పిండి వంటలు అమ్మవారికి, కృష్ణుడికి నైవేద్యం పెట్టి అక్కడ పాటలు పాడినా, నృత్యం చేసినా అమ్మవారు శాశ్వతంగా గోలోకానికి పట్టుకు